మీకు కోటీశ్వరులు కావాలనే కల ఉందా? కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆగిపోతున్నారా? ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే అవకాశం మీ ముందే ఉంది. కేజీ మటన్ ధర కంటే తక్కువ ధరలో గజం భూమి వస్తుంది అంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను. అయినా గజం 743 రూపాయలు అంటున్నారు, కేజీ మటనే రావట్లేదు. 743కి ఎలా ఇస్తారు? మళ్ళీ ఇంకోటి 30 అడుగుల రోడ్డు అన్నారు. అవునండి, అసలు 4 వైపులో 30 అడుగుల రోడ్డు ఇచ్చి ఏం సార్ ఇదంతా? అసలు యాక్చువల్ గా రెడ్ సెంట్రల్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఒక కొత్త వరల్డ్ ని మేమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అండి. నేను ఒక 3 సంవత్సరాలు మార్కెటింగ్ చేసి ఒక 3 సంవత్సరాలు ఓన్ గా ప్రాజెక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తున్నాం. సో ఈ యొక్క వ్యవస్థలో ఫార్మ్ ల్యాండ్స్ వ్యవస్థలో అందరూ కూడా ఏంటంటే 16 అడుగుల రోడ్లు 20 అడుగుల రోడ్లు వేసి అలాగే గజం 1000 రూపాయలు 900 అలా అమ్ముతూ ఉన్నారు. కానీ మనం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తికి మురళీమోహన్ గారు మాకు దీంట్లో ఆదర్శం అండి. ఆయన ఎప్పుడు ఏం చెబుతారంటే తక్కువ రేట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఎక్కువ స్థలం కొనండి అని చెప్తుంటారు. భవిష్యత్తులో ల్యాండ్ రేట్ పెరగాలంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండాలి. మన అకౌంట్ లో డబ్బులు ఎలా ఉంటాయి అలా మన ల్యాండ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ల్యాండ్ ఎక్కువ మన పేరు మీద ఉంటే వాళ్ళే రేపొద్దున అదృష్టవంతులు కోటీశ్వరుల కింద నా లెక్క. అందుకని తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఎక్కువ ల్యాండ్ వస్తుంది కాబట్టి మనం కూడా కొని వాళ్ళని అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ గా నమ్ముతున్నాం. అందుకని తక్కువ ప్రైస్ కి ఇవ్వగలరు. సార్ మీ వీడియోస్ చూసినప్పుడు ఒకటే అనిపించింది సార్, సామాన్యుడు సైతం లేని వాళ్ళు సైతం ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు అని చెప్పి మీ వీడియోస్ చూస్తేనే అర్థమైంది. అవునండి, ఎందుకంటే మామూలు మన జనరేషన్ కి వచ్చేసరికి అసలు మనం ల్యాండ్ కొనాలి అనే ఆలోచన మొత్తం మర్చిపోయాం సార్. ఎందుకంటే 100 గజాలు లేదా 150 గజాలు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇలాంటివి పర్చేజ్ చేస్తే చాలు అనే ఆలోచన మనం ఆల్రెడీ వచ్చేసాం. కానీ మళ్ళీ దాన్ని తీసుకురావాలి. మన తాతలు మన నాన్నలు ఎలా అయితే ఎకరాల్లో కొన్నారో సెంట్లలో కొన్నారో మనం కూడా మళ్ళీ అలా ఎకరాల్లో సెంట్లలో కొనగలిగితేనే రేపు పొద్దున మన పిల్లలకి ల్యాండ్ అనేది ఉంటుంది. కాబట్టి గజం రేటు 743 రూపాయలు తీసుకురావడం జరిగింది. ఓకే, భూమితో పాటు ఎర్రచందనం మొక్కలు 10 నుంచి 12 సంవత్సరాల్లో డబల్ ట్రిపుల్ వాల్యూ. ప్రస్తుతం టన్ను ఎర్రచందనం 30 నుంచి 50 లక్షలు. ఈ రోజు చిన్న ఇన్వెస్ట్మెంట్ రేపటి మీ పిల్లల కోటీశ్వరులుగా మార్చే భవిష్యత్తుకు మార్గం. పుష్ప సినిమాలో చూసినట్టు ఎర్రచందనం అడవిలో కొడితే స్మగ్లింగ్, అదే మీరు ఫార్మర్గా పండించుకుంటే అది లీగల్గా ఎర్రచందనం ఓనర్గా ఒక ఫార్మర్గా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే ఓ 12-15 ఏళ్లలో మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు. దానికోసం మీరు చేసే అతి చిన్న ఇన్వెస్ట్మెంట్తో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. బంగారం పెరుగుతుంది, కానీ భూమి ఆకాశాన్ని అంటుతుంది. బంగారం మీద ట్యాక్సులు ఉంటాయి, భూమి మీద అలాంటి భయం లేదు. భూమి తరతరాలకు నిలిచి ఆస్తి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, అప్పుడు కొనుంటే ఈ రోజు సెటిల్ అయ్యేవాళ్ళం అని. ఆ తప్పు మీరు చేయకండి. మీ పిల్లలు రేపు అదే మాట అనకుండా ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేస్తే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడే మార్కెట్ ధరలో కొనుగోలు చేసే అవకాశం. కొంచెం సేవింగ్స్, కొంచెం ప్లానింగ్, ఒక తెలివైన నిర్ణయం. ఇక్కడ ఏదో స్థలం ఉందంటే చూడడానికి వచ్చాము. అవునా, మరి తీసుకుంటారా? ఎక్కడ పెద్దమ్మా 10 లక్షలు చెప్తున్నారు. అదే మా చిన్నప్పుడు డాడీని తీసుకోమన్నప్పుడు 10,000 చెప్పారంట. ఎక్కడ 10,000 ఎక్కడ 10 లక్షలు? ఇప్పుడు మా డాడీ చేసిన పనికి మేము బాధపడుతున్నాం. అప్పుడు మీ నాన్నకి కుదర తీసుకోలేదనుకో, ఇప్పుడు నువ్వేనా తీసుకోవచ్చు కదా. ఏంటి 10 లక్షలు పెట్టి తీసుకోవాలా? నాకు ఇంట్లో ఖర్చులకి పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతున్నాయి నా జీతం. ఇంకా 10 లక్షలు ఎక్కడి నుంచి ఆయన అప్పు తీసుకొచ్చి కట్టాలి పెద్దమ్మా. ఇప్పుడు నువ్వు ఎలాగ బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు? మీ నాన్నకు కూడా అప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్న తీసుకోలేదని నువ్వు ఎలా అంటున్నావు? రేపు నీ పిల్లలు కూడా నువ్వు తీసుకోలేదని నిన్ను అలాగే అంటారు. అప్పుడు 10,000 ఇప్పుడు 10 లక్షలు రా. ఇప్పుడు 10 లక్షలే రేపు 1 కోటి రూపాయలు రా. అప్పట్లో లోన్లు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరురా. ఇప్పట్లో అలాంటి చాలా మార్గాలు వచ్చారా. అప్పు చేసినా తీసుకో, మంచి పనికే కదరా. ఇప్పుడు తీసుకుంటే రేపు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మీ పెద్దమ్మ చెప్పిన మాట కూడా నిజమే కదండి. మీ నాన్న చేసిన తప్పు మాత్రం మీరు చేయమాకండి.